హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విజే కపుల్ గోల్స్. ఈరోజు అయితే మనం సరోజిని మార్కెట్కి వచ్చేసాము. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ 350 రూపీస్ నుంచి టాప్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇది కొంచెము షాప్స్ అనమాట. ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మీరు కానీ వచ్చారంటే ఇక్కడ ప్రిఫర్ చేయకండి. ఇంకోటి స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది, అక్కడ క్లాతింగ్ కూడా చాలా బాగుంటుంది. అక్కడ చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. ఇది ఫేజ్ 1 ఫేజ్ 2 అట్లా డిఫరెంట్ ఉంటాయి. ఈ టాప్స్ మొత్తం 100 రూపీస్. కానీ మీరు జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. ఏంటంటే ఇక్కడ సెకండ్ హ్యాండ్ కూడా ఉంటాయి అన్నమాట. కానీ చాలా వరకు కొంచెం చిన్న చిన్న డ్యామేజెస్ ఉంటాయి. ఇదైతే 250 రూపీస్ టాప్. ఇది నైట్ వేర్. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఒకటి తీసుకున్నాను. నేను తీసుకునేది మొత్తం మీకు మళ్ళీ పెడతాను ఒక చిన్న షార్ట్లో. సో అయితే నేను ఒకటైతే తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చి నైటీస్, టాప్స్ ఇవన్నీ సెట్స్ అనమాట. ఇది వచ్చి 200 రూపీస్ నుంచి 300 అట్లా ఉంటాయి. సో మనకైతే ఇవి సెట్స్, బాటమ్ వేర్ అండ్ టాప్ కూడా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. దాన్ని స్ట్రీట్ అనమాట. ఈ స్ట్రీట్ సైడ్ చాలా తక్కువ. ఇయర్ రింగ్స్ అయితే 30 రూపీస్ నుంచి స్టార్ట్. ఈ ఇయర్ రింగ్సే మనం చార్మినార్ సైడ్, ఇట్లా హైదరాబాద్లో చార్మినార్లో చీప్ కదా, చార్మినార్ సైడ్ తీసుకోవాలన్నా మనకి మినిమం 100 రూపీస్ లేనిదే అస్సలు రావు. ఇవన్నీ 50 రూపీస్ అనమాట ఇయర్ రింగ్స్. నేనైతే కొన్ని తీసుకున్నాను. అవి కూడా మీకు క్లియర్గా నేను వీడియోలో పెడతాను, ఆ షార్ట్ వీడియోలో. సో చూడండి, ఇవైతే కొన్ని అనమాట. కొన్ని అయితే తీసుకున్నాను. ఇందులో 50 రూపీస్వి కొన్ని, 30 రూపీస్ కొన్ని తీసుకున్నాను. నాకు చాలా అంటే చాలా నచ్చిన ఇయర్ రింగ్స్ ఇవన్నీ. చాలా బాగుంటాయి. ఇవన్నీ చూడ్డానికి ఇంత హెవీ ఉంటున్నాయి కానీ చాలా వెయిట్లెస్ అనమాట. ఇక్కడ మొత్తం పూసలతోనే ఉంటుంది. ఇక్కడైతే ఇవి స్పెట్స్ అనమాట. ఇవి చెప్పడం అయితే చాలా ఎక్కువ చెప్తారు ఈ స్పెట్స్ మాత్రం. మీరు ఇక్కడైతే బార్గెన్ చేయాలి. మిగతా చోట అంతా చాలా ఫిక్సెడ్ ప్రైజెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని ఫిక్సెడ్ అని రాసిన చోట మనం అస్సలు బార్గెన్ చేయడానికి ఉండదు. ఈ చెప్పల్స్ అన్ని 200 రూపీస్ స్టార్ట్. ఆ స్పెట్స్ అయితే మాకు 350 ఎంతకో ఇస్తామన్నారు లాస్ట్. చెప్పడం అయితే 700 దాకా చెప్పారు. నేను ఒక స్పెట్స్ అయితే తీసుకున్నాను. ఇదైతే మిడ్డీ అనమాట. మిడ్డీస్ అయితే 200 రూపీస్. ఇంత తక్కువ అయితే నేను అసలు ఎప్పుడు చూడలేదు. చాలా అంటే చాలా తక్కువ. నేను మిడ్డీస్ కూడా తీసుకున్నాను. నెక్స్ట్ ఈ హ్యాండ్ బ్యాగ్స్లో ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే నేను మా మమ్మీకి తీసుకున్నాను. అది ఏ హ్యాండ్ బ్యాగ్ ఉండొచ్చో మీరు కింద కమెంట్ బాక్స్లో గెస్ట్ చేసి కమెంట్ చేయండి. నేనైతే చూపిస్తాను అది ఏ కలర్ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నానా అని. మీకు ఏ కలర్ హ్యాండ్ బ్యాగ్ నచ్చిందో కూడా కింద కమెంట్ చేయండి. ఇవన్నీ గిఫ్ట్ ఆర్టికల్స్, చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా చీప్ అనమాట. కానీ మేమైతే ఏం తీసుకోలేదు, ఎందుకంటే అక్కడి నుంచి తెస్తే మళ్ళీ పగిలిపోతుంది కదా. మాకు లగేజ్ ఎక్కువ అయిపోయింది ఇప్పటికే. సో ఎందుకంటే బైక్ ట్రాన్స్పోర్ట్ వేసేసాము కదా. సో మాకు ఇప్పటికే ఆ లగేజ్, బట్టలు అవన్నీ ఉన్నాయి. మళ్ళీ ఎందుకు అని నాకైతే అసలు చూస్తే అన్నీ కొనబుద్ధి అవుతుంది. జీన్స్, ఈ కార్గో ప్యాంట్స్ అన్నీ కూడా కానీ మనకి 100 రూపీసే స్టార్ట్ అనమాట. ఇంకా టాన్ జీన్సెస్ అవన్నీ కూడా 150కే. ఇక్కడైతే టెంపుల్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ కూడా. ఇక్కడ బట్టలు అయితే చాలా తక్కువ అనిపించింది అనమాట నాకు ఇప్పటిదాకా. నా ఎంటైర్ లైఫ్లో ఇదైతే ఇంత చీపెస్ట్ మార్కెట్ అని చెప్పొచ్చు. నేను చూసిన దాంట్లో చాలా బాగుంది. ఇక్కడైతే మీరు ఎప్పుడైనా వస్తే మాత్రం 1 డే కంపల్సరీ షాపింగ్ పెట్టుకోండి పక్కా. ఇక్కడ మొత్తం ఫ్రూట్ జ్యూసెస్ ఇవన్నీ ఉంటాయి. కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. మళ్ళీ ఫ్రూట్ జ్యూస్ తాగేసి మళ్ళీ మేము షాపింగ్కి వెళ్ళిపోయాము. మేము చాలా కొద్దిసేపే చేసాము, ఎందుకంటే మళ్ళీ మేము నెక్స్ట్ డే రిటర్న్ వెళ్ళిపోవాలి హైదరాబాద్కి. సో ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ అమ్ముతూ ఉంటారు. ఫ్రూట్స్ కూడా చాలా తక్కువ అనమాట కాస్ట్. మేమైతే జామకాయ తీసుకున్నాము, 30 రూపీస్ ఆ బౌల్. చాలా బాగుంది, నార్మల్ స్వీట్గా ఉందన్నమాట. ఇక్కడైతే ఒక 5-6 కిలోమీటర్స్ పైనే ఉంటుందన్నమాట ఈ షాప్స్ అన్నీ. చాలా అంటే చాలా, ఎటు పోయినా మనకి షాప్సే కనిపిస్తూ ఉంటాయి. ఏ సందులో వెళ్ళి ఏ సందులో వస్తున్నాం అనేది అస్సలు అంటే అస్సలు అర్థం కాదు. ఇక్కడైతే మన ఇడ్లీ, దోశ ఇవన్నీ దొరుకుతాయి. కాస్ట్ వచ్చి ఇడ్లీ అయితే 90 రూపీస్ అనమాట. మనం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. కాస్ట్ అయితే చాలా తక్కువ ఉన్నాయన్నమాట. ప్రైజెస్ అన్నీ, సాక్సెస్ ఇవన్నీ కూడా తక్కువ. ఇవన్నీ మీకు 100 రూపీస్కే వచ్చేస్తాయి ఒక్కొక్కటి పేర్ అనమాట. ఆల్మోస్ట్ 3 దాకా ఇస్తారు. 3 వచ్చి 100 రూపీస్, 3 సెట్స్. సో ఇక్కడైతే చాలామంది ఉంటారనమాట. రష్ అయితే చాలామంది ఉంటారు. ఇక్కడ పర్సెస్ ఇవన్నీ చిన్న చిన్న పర్సెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ 50 రూపీస్ స్టార్ట్. 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి ఎంత చెప్పడం అయితే చాలా ఎక్కువ చెప్తారు, మనమైతే బార్గెనింగ్ చేయాలి. ఎక్కడైతే ఇట్లా సేల్ అని పెట్టి ఫిక్సెడ్ అని పెడతారో అక్కడైతే అస్సలు బార్గెనింగ్ అలో ఉండదు. మిగతా చోట్లంతా బార్గెన్ చేయొచ్చు. 3/4 ప్యాంట్ ఇవైతే చాలా బాగుంది. ఇదైతే 200 రూపీసే అనమాట, చాలా తక్కువ. టీ
టీ షర్ట్స్ కూడా 100 రూపీసే. కొన్ని అయితే చాలా బ్రాండెడా ఒరిజినలా అని కనుక్కోలేకుండా ఉన్నామన్నమాట. అంత బాగున్నాయి చూడ్డానికైతే. మేమైతే ఒక బ్యాగ్ కోసం ట్రావెలింగ్ బ్యాగ్ కోసం చూసాము. ట్రావెలింగ్ బ్యాగ్ అయితే మేము ఇది తీసుకున్నాము. దీని కాస్ట్ ఎంత ఉండొచ్చో కింద కమెంట్ బాక్స్లో గెస్ చేసి చెప్పండి. నేనైతే దీని ఒరిజినల్ కాస్ట్ అయితే నేను మీకు చెప్తాను. ఫస్ట్ మీరు కమెంట్ బాక్స్లో అయితే మీరు ఒకసారి గెస్ చేసి కమెంట్ చేయండి. ఈ షర్ట్స్ అన్నీ 250 రూపీస్. షర్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా జీన్స్ ప్యాంట్స్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నాయి. టాన్ జీన్సెస్ 200 రూపీస్. కానీ సైజెస్ అయితే చిన్న చిన్న సైజెస్ ఉంటాయి అన్నమాట. ఒకవేళ ప్యాంట్స్ అవి తీసుకున్నప్పుడు సైజు డిఫరెన్స్ ఉంటాయి. మీరు ఒకసారి అయితే అది కేర్ఫుల్గా చూసి తీసుకోండి. ఇవన్నీ కుర్తీస్ అనమాట. కుర్తీస్ వచ్చి మెటీరియల్ మనం కుట్టించుకోవాలి. ఇక్కడ జీన్స్ పైన సైజ్ ఒక 32 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 32 అని ఉంటే 32 సైజ్ ఎగ్జాక్ట్ ఉండదు. మీరు ఒకసారి ట్రై చేసి తీసుకోండి. ఎందుకన్నా మంచిది ఒక 2 ఇంచెస్ ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు 28 అంటే 30 తీసుకోండి, 30 అంటే 32 తీసుకోండి, 32 అంటే 34 తీసుకోండి. అట్లే ఒకటి ఎక్స్ట్రా తీసుకోండి. ఈ బ్యాగ్స్ అన్నీ చెప్పడం అయితే 250 చెప్తారు, మనకి 80 రూపీస్కి ఇచ్చేస్తారు. సో మీరు ఎప్పుడైనా లగేజ్ మొత్తం క్యారీ చేసుకోవాలా, బ్యాగ్ తీసుకురాలేదంటే ఆ బ్యాగ్ తీసుకోండి. మస్తు బట్టలు పడతాయి. మస్తు అంటే చాలా బట్టలు పడతాయి, చాలా ఎక్కువ పడతాయి అన్నమాట. సో ఇక్కడైతే ఇవన్నీ ఇట్లా పెట్టి అమ్ముతూ ఉంటారు. బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా అంతే, చాలా తక్కువ ప్రైజెస్ అనమాట. మేము ఇక్కడ ఆటో ఎక్కడానికి వచ్చాము. ఇక్కడ మొత్తము ఆటోలో కూడా మనం ఎక్కాలి అంటే మనం బార్గెన్ చేయాలి. వాళ్ళు చెప్పడం అయితే చాలా ఎక్కువ చెప్తారు. సో మనమైతే బార్గెన్ చేయాలి. అక్కడ చూసారు కదా, అదే ఎంట్రన్స్ అనమాట సరోజిని మార్కెట్. ఇట్లా ఎంట్రన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఒక 3 చాలా ఉంటాయి. నాకు తెలిసినంతవరకు అయితే మేము కొన్ని చూసాము. నెక్స్ట్ ఇది ఆటోస్ అయితే మేము రైల్వే స్టేషన్ దాకా నియర్ బై అయితే 150 ఛార్జ్ చేశారు. చెప్పడం అయితే 300, 500 చెప్పారనమాట. మనుషులను బట్టి చెప్తారు. మనం ఇక్కడ లోకల్ కాదు అంటే ఎక్కువ చెప్తారు. మేమైతే ఇంకా రూమ్కి వచ్చేసాము. ఇంకా లాస్ట్ డే కాబట్టి మేము పార్టీ చేసుకున్నాం. బిర్యానీ ఇవన్నీ తెచ్చుకొని మొత్తం పార్టీ చేసుకున్నాము. చలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.